దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారండి. దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి అనుకూలమైన సమయమును బట్టి ఈ ఉదయకాల సమయము అనగా 13వ తారీఖు మంగళవారం దినము ఆగస్టు నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 67వ కీర్తన 7వ చరణాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. దేవుడు మమ్మను దీవించును. పూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడు మా తండ్రి, వాక్యమైన దేవ, మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని, ఈ దినమంతా మీ ఆదరణ స్వాధీనంలో మమ్మల్ని ఉంచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు తెలియచేస్తున్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 67వ కీర్తన 7వ చరణం ఆఖరి చరణంలో తెలియజేస్తున్నటువంటి మాటలు, ఇక్కడ దేవుడు సర్వ ప్రజల్ని పాలించువాడై ఉన్నాడు గనుక దేవుని కార్యములను సకల ప్రజలకు తెలియజేయుట ద్వారా సంతోషం కలుగుని. కీర్తన రచయిత ఎవరో తెలియదు కానీ దేవుని ప్రేమ సార్వత్రికమైనది. ఆయన ప్రజలందరినీ పరిపాలించేవాడు. ఆయన కృపా ప్రేమలు మానవులందరికీ సత్పరిపాలనని అనుగ్రహిస్తాయి. ఏమండి, ప్రజలందరూ ఆయనను స్తుతించుదురు. మానవులందరూ దేవుని స్తుతించుటకే సృజింపబడ్డారండి. ఏమండి, సకల మానవులు దేవుని పాలన క్రిందకు రావాలి. దేవుని దీవెనలు సకల ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మొదటగా మనం చూస్తే 67వ కీర్తన 1, 6, 7లో చెప్తున్న మాటలో దీవెనకు ఆధారం. ఏమంటే సకల దీవెనలకు ఆధారం దేవుడే. దేవుని కృప వలననే సకల ప్రజలు దీవించబడతా ఉన్నారు. దేవుడే దీవెనకు మూలమని కీర్తనకారుడు గుర్తించాడు. 6, 7 వచనాలు దీవెనలో పొందుకున్న తర్వాత అనేకులు దీవించిన దేవుడిని మర్చిపోతూ ఉన్నారు. ఏమంటే తమ స్వశక్తి వలననో మరేదో శక్తి వలననో దీవించబడ్డామని అతిశయించుట మంచిది కాదండి. ఏమంటే అందుకనే కదా నెబుకద్నెజర్ రాజు, ఇది నా తెలివి కాదా, నా బలం కాదా, నాది కాదా అన్నాడు. ఏమండే అప్పుడు ఏమైపోయాడండి? గడ్డి తినవలసి వచ్చిందండి. దేవుని బిడ్డలారా గమనించండి. ఇది నా తెలివి, నా బలమో, నా జ్ఞానము, నా బుద్ధి, నా శక్తి అనుకున్నటువంటి వారితోటి దేవాతి దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆనాడు నెబుకద్నెజరును గడ్డి తినిపించాడు, ఈనాడు కూడా తినిపిస్తున్నాడు. గడ్డి అంటే గమనించండి, చాలామంది సమృద్ధైన ఆహారాన్ని తినలేని మనుషులు ఉన్నారు. అవునా? ఏమంటే ఆకలి ఉంది, కడుపు నిండుగా అన్నం తింటాక లేదు. ఏమంటే ప్రతీదీ తినాలని ఉంది, తింటాక లేదు. ఎందుకని? షుగర్లు, బీపీలు, తింటే పోతావు, కొలెస్ట్రాల్. మరి ఇప్పుడు అదే పరిస్థితి కదా. గర్వించిన వారికి అందరికీ అనేకమైనటువంటి నానా రోగాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడా లేదంటారా? ఆలోచించండి. తింటాక లేకుండా అయిపోయిందే లేదా? ఏమంటే సరే, ఏది తింటాక కూడా లేదు. నువ్వు ఇది తినకూడదు. మరి తిండి లేకుండా చేశారా లేదా? గమనించండి దేవుని బిడ్డలారా. ఉంటారు, తినటానికి అన్నీ ఉన్నాయి, కానీ తినటానికి కుదరదు. ఏమండే గడ్డి తినవలసి వస్తుంది. అర్థమైందా? 2 చపాతీల కంటే ఎక్కువ తినకూడదు. తర్వాత సలాడ్ కంటే అన్నం తింటాక లేదు. దేవుని బిడ్డలారా గమనించండి. నానాడు నెబుకద్నెజరు రాజుని గడ్డి తినిపించాడు. అలాగే ఈనాడు కూడా ప్రజల్ని, దేవుని ఎరగనటువంటి వారికి అందరికీ కూడా, దేవుని స్తుతించినటువంటి వారిని అందరినీ, దేవుని తెలుసుకున్నటువంటి వారి అందరినీ గడ్డి తినిపిస్తున్నాడు. అదే షుగర్ వల్ల, బీపీ వల్ల, కొలెస్ట్రాల్ వల్ల ఇది తినకూడదు అని మొత్తానికి తినకుండా చేస్తున్నాడా లేదా? గమనించండి దేవుని బిడ్డలారా. దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా ఆరాధించి స్తుతించి కనపరుచున్నప్పుడు, అందుకని ఆయన అన్నాడు ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయంలో
గమనించండి. మీరు తిని తృప్తి పొంది దేవుణ్ణి స్తుతించండి, గనపరచండి. దేవుణ్ణి ఆరాధించినప్పుడు నీవన్నీ ఆరోగ్యంగా తినగలుగుతావు, చేయగలుగుతావు. దేవుడు భూమి మీద ఇచ్చింది ఎందుకని? అన్నిటిని ఎందుకని? మనుషులకి ఆహారంగా ఇచ్చాడు. అవన్నీ సమృద్ధిగా మనం తినాలి, బ్రతకాలి, జీవించాలి అని అంటే దేవునిని కలిగి ఉండాలి. దేవుని కలిగి లేకపోతే నీవై తినటానికి అర్హుడు కాదు. గడ్డి తినిపించటం అంటే అదే. గమనించండి. అందుకే సకల దీవెనలో దేవుని నుండే పొందుకొనగలం మనం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 5-8 వచనాల్లో కనబడతాయి మనకి. ఏమంటే ప్రజల మధ్య ఉండి దీవిస్తాడు. 2వ వచనంలో ప్రార్థన అహరోను దీవెనను పోలి ఉందండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24-26 వచనాల్లో దేవుడు నిన్ను సియోనులో నుండి దీవించునుగా కానీ అనేకమైన దీవెనలు అక్కడ కనబడతాయి. ఏమంటే ఇక్కడ భూమి మీద నీ మార్గమును తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును అని తెలపటంలో మొదటి వచనంలో ఆయన సకల అన్యజనులను దీవించాలని కీర్తనకారుని యొక్క ప్రార్థన అండి. సకల అన్యజనులకు దేవుని మార్గం తెలియబడాలి. వారు దేవుని రక్షణ భాగ్యమును పొందుకోవాలి. దేవుని దీవెనలు వారికి చెందినవే. దేవుడు మమ్మను కరుణించి మమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక అని ఏమంటే సంఖ్యాకాండంలో తెలియపరుస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఇది అహరోను దీవెనను పోలి ఉన్నదండి. ఏమండి చూడండి, ఇక్కడ 67వ కీర్తన 2వ చరణంలో దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. శలా అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇది అహరోను దీవెనను పోలి ఉన్నను. దేవుడు ప్రజల మధ్యనే ఉన్నాడనే భావంతో కీర్తనకారుడు దేవుడు మమ్మల్ని దీవించునుగాకని బోధిస్తూ ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజల మధ్య ఉంటాడండి. దైవ ప్రసన్నత తన ప్రజల మధ్య ఉంటుంది. అదే వారి దీవెనకు ఆధారం. కృపగల దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. 2వ వచనం దేవుని కృపా కరుణ కటాక్షములపైన మన దీవెనలో ఆధారపడి ఉన్నాయి. అది మన గొప్పతనం, భక్తి, నీతిమత్వం బట్టి కాదు, కానీ దేవుని కృపను బట్టి సకల ప్రజలను ఆయన దీవించగలడు. దేవుడు చేసిన వాగ్దానములను బట్టి ఆదికాండం 12:2లో, ఆదికాండం 22వ అధ్యాయం 17లో, ఏమంటే అలాగే 26వ అధ్యాయం 4వ వచనంలో ఇశ్రాయేలు ప్రార్థించుతూ ఉంటారని కనబడతా ఉంది. నేడు క్రీస్తునందు ఆ వాగ్దానములు సకల ప్రజలకు అందుబాటులోనికి వచ్చినాయి. ప్రతి విశ్వాసి దేవుని దీవెనలకు అర్హుడేనండి. గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనంలో, 14వ వచనంలో, 29వ వచనంలో తెలియపరుస్తాడు ఆయన. ప్రతి ఒక్కడు కూడా దేవుని దీవెనలో పొందటానికి స్వతంత్రుడే. 67వ కీర్తన 1-4లో ఆశీర్వాద స్వభావం. దేవుని ఆశీర్వాదం కేవలం భౌతిక పరమైనటువంటి విషయం కొరకు కాదండి, అది ఆధ్యాత్మిక స్వభావంతో కూడి ఉన్నది. భూమి మీద దేవుని మార్గం తెలియనట్లును అన్యజనులందరికీ దేవుని రక్షణ తెలియబడినట్లు ఆయన దీవెన ఉండాలి. ఈ సువార్త సకల జనులకు తెలియబడాలి. అన్యజనులు లేక యూదులు కానీ క్రైస్తవేత్తరులు కానీ దేవుని గూర్చి, క్రీస్తు ప్రేమను గూర్చి తెలుసుకోవాలని తెలియపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా సకల మానవులకు దేవుడు అందుబాటులోనికి తెచ్చిన రక్షణ భాగ్యమును వారు తెలుసుకోవాలి, అందుకోవాలి. అటు ఆత్మీయ కోణంలో దేవుని ఆశీర్వాదములను కీర్తనాకారుడు అర్థం చేసుకున్నాడు. దేవుని ప్రసన్నత, దేవుడు తన ప్రజల మధ్య ఉండి వారిని ఆశీర్వదిస్తాడండి. తన ప్రసన్నతను తన ప్రజల మధ్య ఉంచుతాడు. దేవుని సన్నిధి మనతో ఉండడం అంటే దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా కలిగి ఉండడమే. నిర్గమకాండం 33:15 దేవుని పాలన జనములను సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాకని. దేవుని పాలనలో సకల ప్రజలు సమృద్ధి ఆశీర్వాదాలు కలిగి ఉంటారండి. అందువలన వారు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయుచు దేవుని మహిమపరచుచుందరు. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీదనున్న జనములను ఏలెదవు అని కీర్తనాకారుడు తెలపటంలో విశాల దృక్పథాన్ని, బాహుళత్య దృక్పథాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆయన నీతి న్యాయములతో భూమిపైన ఉన్న సకల జనులను ఏలును, అందువలన వారు దేవుని స్తుతించుదురు. దేవుని పాలనలో పక్షపాతం ఉండదండి. దేవుని నడిపింపు 67వ కీర్తన 3వ చరణం న్యాయమును బట్టి జనములను నడిపించును. 23వ కీర్తన 3వ చరణంలో తన గొర్రెలను నడిపించు రీతిలో తన ప్రజలను నడిపించును. 78వ కీర్తన 14 దేవుని చేత నడిపించబడిన వారు దేవుని పిల్లలు. రోమిలకు రాసిన పత్రిక 8:14లో ఆశీర్వాదంలోని ఉద్దేశం. 67వ కీర్తన 1వ వచనం
ఇశ్రాయేలుల భూమి సమృద్ధిగా పండినది. దానిని బట్టి ఇశ్రాయేలు దేవుని దీవెనలు కొనసాగాలని ఆశించుచున్నారా? దేవుడు మానవ జాతి అంతటిని ఆశీర్వదించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన ఆశీర్వాదములు కేవలం యూదులకు మాత్రమే పరిమితమైనవి కావండి. దేవుని ప్రజలు, దేవుని ఎరగని ప్రజలు ఆయనను తెలుసుకుని ఆశీర్వాదాలు పొందులాగున ప్రార్థించాలని ప్రభునామంలో తెలియజేస్తే మాటలని ముగిస్తూ ఉన్న దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. తండ్రి, కుమార పరిశుద్ధాత్మత్రియక దేవుని దీవెన మన ఎల్లరకు తోడై ఉండునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు, మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.